నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 16 శనివారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. మార్చర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మార్చర్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 బుధవారం, ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవా, నన్ను దర్శించు. ఈ యొక్క ప్రార్థనా శక్తి ద్వారా నన్ను దర్శించువా. నా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు ఎట్లయినా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు కదా, అందుకని దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమైపోతానో, లేకపోతే నా బిడ్డ బ్రతుకు ఏమైపోతుందో, నా భర్త గారి, నా కుటుంబ సభ్యులు ఏదన్నా అందులో ఇరుక్కుపోతామేమో, లేకపోతే ఆ సమస్యలో పెద్ద కష్టం అది, అందులో నా పేరు వస్తుందేమో, ఆ కేసులు ఇరుక్కుపోతామేమో, లేకపోతే ఈ యొక్క మరణకరణ రోగము కానీ నాకు సంభవిస్తుందేమో, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా జీవితం అగమ్యగోచరం అయిపోతుందేమో అని భయముతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలో నీ కాలు చిక్కబడకుండా యెహోవా నీకు ఆధారముగా ఉన్నాడు. ఎటువంటి పెద్ద సమస్యనైనా సరే నువ్వు విజయం సాధిస్తావని దేవుని ఆత్మ చెప్తా ఉంది. అయ్యో, నేను ఆ రూట్లో, ఆ దారిలో నేను ప్రయాణం చేయకుండా ఉంటే బాగుండే, నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండే, నాకు ఏదైనా హాని కలుగుతుందేమో, నాకేదైనా మరణం సమీపిస్తుందేమో, సంభవిస్తుందేమో నా పరిస్థితి, లేకపోతే మరణకరణ రోగం కానీ నాకు వస్తుందేమో
అని భయపడుతున్నావా? నువ్వు భయపడవద్దు. ఏ విధమైనటువంటి సమస్య, చీకటి బంధకములో నువ్వు ఇరుక్కుపోకుండా దేవుడు నిన్ను బయటికి తప్పిస్తున్నానని మాట్లాడుతున్నాడు. అదే కదా నువ్వు వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థన. నీ ప్రార్థన సన్నిధికి చేరింది కనుక జవాబు వస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ఆయన ఇచ్చే అభయం ఏంటంటే నీ కాలు ఎక్కడ చిక్కుపోకుండా, ఎంత చక్కగా మాట్లాడాడు, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఇప్పుడు ఎంత విధానంగా నడుస్తున్నావో ఈ బ్రతుకు నడుస్తుంది. నీ నడక దేవుని కృప ద్వారా ముందుకు నడిపించబడతావు. ఏం భయపడద్దు. అప్పులనే సమస్యలు కానీ, రోగం అనే సమస్యలు కానీ, మరణకరమైనటువంటి సమస్యలకు సంబంధించిన రోగాలు, వ్యాధులు, బాధల్లో ఎక్కడ నీ కాలు చిక్కబడదు. దేవుని యొక్క కృపగల ఆత్మ నీ మీద ఉంది. ఆయన నిన్ను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. బహుధైర్యంగా ఉండు, ప్రభుని స్తుతించు. దేవునిని దీవించును గాక. ఆమేన్. ఆ దేవుని కార్యములతోటి మన వర్ధెలుతో ఆయన సాక్షిగా మనం ముందుకు వెళ్దాం. మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అద్భుతం ఏంటంటే పిల్లలు లేని వారికి 5,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందరూ చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పటు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని కార్యాలు అక్షరాల జరిగినాయి. ఆమేన్. చూస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకొస్తున్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలుగా వస్తున్నారు. కొందరు ఎలాగా మాట్లాడుతున్నారంటే కన్సీవ్ అయిన మొదలు డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నా సరే నేను తైలాభిషేకానికి మానకుండా వచ్చి ఈ బిడ్డను కన్నానని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియులరా, ఈ ప్రార్థనా శక్తులు కన్సీవ్ అయ్యి ప్రార్థనా శక్తులని 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి సమయం ఆసన్నమైనప్పుడు చక్కగా డెలివరీ అయ్యి దేవుని కృప ద్వారా భూమి మీద అడుగుపెట్టిన ప్రతి బిడ్డ కూడా ఒక చరిత్ర కలిగిన ఒక సాక్ష్యము కలిగి ఉండబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీ కుటుంబాల్లో నూతన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన తైలాభిషేక ప్రార్థనలో ఈ మధ్య అందరికి ఎక్కువ కవల పిల్లలు పుడుతూ ఉన్నారు. చూడండి ఎంతమంది కవల పిల్లలు ఉన్నారో. ఉప్పులగుప్తంలో 11 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకి వారికి ప్రార్థనా శక్తి గురించి ఒకరు చెప్పారు. మీకు పిల్లలు లేరు కదా, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వెళ్తే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తారు, ఫ్రూట్ ఇస్తారు, పిల్లలు పుడుతున్నారు, మీరు రండి అంటే వారు చూద్దామని వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. ఒక ఫలాన్ని కూడా ప్రార్థన చేసి ఇస్తే వెంటనే ఆమె కన్సీవ్ అయింది. ఇద్దరు దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఒకేసారి. చూడండి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఆ కవల పిల్లల్ని చూడండి. ఇది మామూలు మాటలేవి. ఒక దైవజనుడు పలకటం, పరమందున్న దేవుడు దాన్ని స్థిరపరచటం, ఇదే దైవ కార్యం. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇంకా అవునని కానీ కాదని కానీ అనడానికి ఏమీ లేదు. వారు చెప్పిన సాక్ష్యం చూడండి. 11 సంవత్సరాలు అయిందండి వివాహం జరిగి. ఎన్నో మందులు వాడింది కానీ పిల్లలు లేరు. ఇసాక్ అయ్య గారి దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు రమ్మంటే వచ్చిందండి. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆ రోజు ఇసాక్ అయ్య గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అండి యాపిల్ ఇచ్చారు, ప్రార్థన చేసి అది యాపిల్ తీసుకోవడమే ఇంక మరలా అమ్మాయి ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. ప్రార్థన చేసిన అయ్యగారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఇసాక్ అయ్య గారు నిండు వందనాలు. ప్రవక్తగా ఉన్నవాడు తన చేతితో ఏది పట్టుకుని ప్రతిష్ఠ చేసి దాన్ని పెడతాడు, అది అయిపోతుంది అంతే. ఆమేన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం చేసినప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారందరూ కలిసి ఒక బావి తవ్వుకున్నారు, ఒక నుయ్యి తవ్వారు. అక్కడ దానిని మారా బావి అంటారనమాట. నీళ్ళు ఎలా వచ్చినట్టే ఒగరుతో కూడిన చేదు అనమాట. ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నారు. అప్పుడు దైవజనుడు మోషే గారికి చెప్పారు, దైవజనుడా బావి తవ్వాం కానీ నీరు వచ్చింది కానీ నీరు చేదుగా ఉంది, తాగలేకపోతున్నాం అంటే ఎలాగ మరి అన్నాడు. ఇంకా వేరే చోట ఎక్కడ నీరు పడలేదు, ఇక్కడే నీరు పడింది, ఈ నీరు చేదుగా ఉందంటే దైవజనుడు మోషే అక్కడికి వచ్చి
అక్కడ ఒక స్టిక్ తీసుకుని, ఒక కర్ర తీసుకుని, అక్కడ సంబంధించింది ఏదో అతను దొరికింది పట్టుకుని దానిని దేవుని నామములో దాన్ని ప్రతిష్ఠ చేసి అది అందులో వేసేసాడు. అంతే. ఏం చేశాడు? దాన్ని ఆ బావిలో వేసేసినప్పుడు చేదైన నీళ్లు మధురముగా మారిపోయినాయి. ఇదే మాయా మంత్రం అంటే. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఉన్న మాయలు మంత్రాల కంటే, అన్ని శక్తుల కంటే బలమైన శక్తి యేసు శక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక ఫలము, అది జామకాయో లేకపోతే ఏ ఫలమైనా, అందుకే పిల్లలు లేని వారు మీరు ఏదైనా ఫలం తీసుకురండి అంటున్నాను. ఎందుకంటే దాని ద్వారా మీకు విశ్వాసము బలపడుతుంది. ఆమేన్. మీ విశ్వాసం పరిపక్వత చెందటానికి, మీకు ఏదో ఒకటి సూచన ఉండటానికి, మీరు డైరెక్ట్గా నమ్మగలిగిన విశ్వాసం మీకుంటే ఇదేం అవసరం లేదు. ఆమేన్. మీరు 100కి 100 మానవులైన మనము 100% విశ్వాసం రావటం అంటే కష్టం. మన విశ్వాసము బలపరచబడటానికి ఏదో ఒక క్రియ పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి జరుగుతుంది. ఆమేన్. మరి 2 కావల పిల్లలు, ఇంకొక జంట చూడండి, భీమవరంలో మొన్న అక్కడ 2 పిల్లల్ని తీసుకొచ్చారు. ఈ 2 కావల పిల్లలు, అందులో ఒక బాబు పాప, మన భీమవరంలో చూద్దాం. నా పేరు భాగ్యం అండి, మా ఆయన పేరు గంగరాజు అండి, మాది దోసనపూడి అండి. నాకైతే 7 సంవత్సరాల పిల్లలు లేరు. అలాగే నేను ప్రార్థన శక్తి గురించి తెలిసి 2023 వచ్చానండి. ఫిబ్రవరి నెలకి నేను 2 బిడ్డలను ఎత్తుకుని వచ్చాను, పాప బాబు అండి. అయ్యగారికి నా వందనాలు. మరి నేనైతే వ్యాన్ కొనుక్కోవాలని అనుకున్నాను, ప్రార్థన చేయించుకున్నాము, అలాగే వ్యాన్ కూడా కొనుక్కున్నాము. 2 బిడ్డలను ఎత్తుకుని వచ్చాము, వ్యాన్ కూడా వేసుకుని ఈ రోజున వచ్చామండి. పాప బాబు అండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావల పిల్లలే కావల పిల్లలు. 2 పెంచాలి, 2కి బట్టలు కుట్టించాలి, వాళ్ళకి బుట్టలు పెట్టాలి, ఇంకా చదివించాలి, ఇల్లు కట్టాలి. ఇవన్నిటికి మీరు ప్రిపేర్ అవ్వండి అంతే. ఆమేన్. మన గర్భాన పుట్టిన పిల్లలకి మనం ఆస్తులు సమకూర్చాలి. తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళగా చేయకండి పిల్లల్ని. పిల్లలు ఎలాగో పుడతారు, కొంచెం వెనక ముందు వచ్చి పడిపోతారు. యేసయ్య నీకు మాట ఇచ్చాడు కనుక. నీ పని ఏంటంటే పిల్లలు పుట్టలేదు అనేది కాదు, పుట్టబోయే బిడ్డ కోసం ముందే విశ్వాసముతో ఒక స్థలాన్ని సిద్ధం చేయాలి. వారిని చదివించడానికి కొంత ధనాన్ని సంపాదించుకోవాలి. మీ భార్య భర్తలు 2 ఏంటి ఇంత కష్టపడి సంపాదించేస్తున్నారు, మీకు పిల్ల జల్ల లేరు కదా అని అంటే మీరు చెప్పాలి, మాకు పిల్ల ఉంది, జల్ల ఉంది, అన్నీ ఉన్నాయి, తొందరలో మీరు అందరూ చూడబోతున్నారని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఏ దేవుడు? మన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, మరొక జంట చూద్దామా. మొన్న ఇక్కడ రావులపాలెంలోనే ఆమె 2 బిడ్డలు తీసుకొచ్చింది. మా ఊరు అత్తమూరు. నాకు వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడ 7 వారాలు వచ్చాను. వారాలు వచ్చినప్పుడు నేను ఈ సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు నాకు కావలి పిల్లలు ఇవి దేవుడా అని అడిగాను. నేను అడిగినట్టుగానే నాకు 7 నెలలు పూర్తయ్యాక 1 నెల నేను వచ్చి స్పాన్సర్ చేసుకున్నాను. విత్తనం వేసాక నాకు 2 కావలి పిల్లలు 12 బిడ్డలు ఆడబిడ్డలు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరొక చోట 16 సంవత్సరాలకి ఇంకొక గర్భఫలాన్ని చూడండి. మాది కే జగన్నాథపురం అండి. మా పాపకు మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. సంతానం లేదని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, అయినా కూడా ఎక్కడ ఏమీ జరగలేదండి. ఇసాక అయ్యగారు పాస్టర్ గారి దగ్గరికి మా బావగారు చెప్తే వచ్చామండి. వస్తే 1 నెలకే మా పాపకి గర్భఫలం వచ్చిందండి. ఇక అయ్యగారు అబ్బాయి పుట్టాడండి, 5వ నెల అండి. మా పెద్దనాన్నగారు నాకు పిల్లలు లేరమ్మా, నీకు జీవితం కూడా అలా అవ్వకూడదు అని చెప్పారండి. 3 సంవత్సరాల మాట చెబుతున్నా కూడా నేను వినిపించుకోలేదండి. 1 నెల వచ్చానండి. 23వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున వచ్చానండి. 1 నెల వచ్చానండి. ఆ నెలలోనే గర్భం ధరించింది. ఇప్పుడు బాబు పుట్టాడండి, 5వ నెల అండి. ఈ సంవత్సరం దీవించి కాక గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న కడపలో మొన్న నెల 26 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. అదొకసారి చూడండి. 26 సంవత్సరాలు పెళ్ళైన 26 సంవత్సరాలకి పుడతారనేది నమ్మకం ఉంటుంది ఎవరికైనా. నా పేరు అమ్ములు, మా ఊరు కమలాపురం. అన్నగారు లైవ్ చూస్తున్నాం మేము ఇప్పుడు. మా పెళ్ళి 26 ఏళ్ళు అయింది. దేవుడు నాకు పాపనిచ్చినాడు. హల్లెలూయా. గర్భఫలం లేదని ఏడవకండి, ఇల్లు లేదని బాధపడకండి.
ఈ సంవత్సరం మీకు అందరికీ దేవుడు ఇల్లు తప్పక పక్కా గృహాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం వాగ్దానం కలిగి ఉన్నాం. మనం విశ్వాసంలో బలపడదాం. ఆత్మ ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. ఎవరైనా సరే ప్రార్థనా శక్తికి వస్తే చాలన్నమాట. ఏమవుతుందంటే మన వైజాగ్లో ఒక సహోదరి, ఒక్క మనిషి తైలాభిషేకానికి అటెండ్ అవుతూ ఆశీర్వాదాలన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉండేది. వైజాగ్లో ఒక సహోదరి వచ్చి చెప్పిన సాక్ష్యం, ఆ మనిషి యొక్క 5 సాక్ష్యాలు చెప్పింది. ఎన్ని? గట్టిగా చెప్పండి. మొట్టమొదటిగా తన భర్త కీడు సైతాన్ని పట్టుకుంది, ఆ మనుషుడు ఏమైపోతాడు అని ఇంకా హాస్పిటల్లో బ్రతకడని చెబితే, నడు తైలాభిషేక ప్రార్థన అంటే ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుందాం, బ్రతికితే సాక్షిగా ఉందాం, చచ్చిపోతే పరలోకం పోదాం రాడని భర్తను తీసుకొచ్చింది. ప్రార్థన చేసిన ఆ మనుషుల్లోనే సైతాన్ని పోయింది. ఆ మనుషుడు బాగుపడ్డాడు. వారికి సంతోషం అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయారు. అమెరికాలో పెద్ద బిడ్డ ఉంది, ఒక బిడ్డ ఒక అమెరికాలో చదువు అయిపోయింది. జాబ్ నిమిత్తం ట్రై చేస్తుంటే ఉద్యోగం లేదు. అమ్మ నా టైం అయిపోయింది, నా గడువు కూడా అయిపోతుంది, వీసా టైము, ఇంకా నాకు జాబ్ లేదు కనుక తిరిగి వచ్చేయాలని ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చెప్పిందో తెలుసా మీకు? అమ్మా ఏడవకు, నేను దైవజనుడి దగ్గరికి పోతాను. ఏం చెప్పిందామే? నేను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఇదిగో విశాఖపట్నం తైలాభిషేకానికి వస్తున్నాడు ఆయన, నేను తైలాభిషేకానికి వెళ్తాను, ఆయన చేత ప్రార్థన చేయిస్తాను, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నీకు ఉద్యోగం వస్తుంది, ఏడవకని. వెంటనే తైలాభిషేకానికి వచ్చింది. తైలాభిషేకంలో చెప్పింది, నీ బిడ్డకు ఉద్యోగం వస్తుంది పో అని దీవించి పంపితే వెంటనే 3 రోజులకే అద్భుతమైన ఉద్యోగం అమెరికాలో దేవుడు ఇచ్చాడని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది. మళ్ళీ రెండో కుమార్తె లండన్లో ఉంది. అమ్మా నా టైం అయిపోయింది, ఇంకా నాకు జాబ్ లేదు, పరిస్థితి అంత బాగుగా లేదంటే, అయ్యో బిడ్డ కంగారు పడకు, నీకు ₹1 కోటి ఖర్చు పెట్టాను నీ చదువు కోసం, నీకు ఉద్యోగం వస్తుంది. లేదు మమ్మీ జాబ్ వచ్చే అవకాశం లేదు, 2-3 రోజుల్లో నేను తిరిగి వచ్చేయాలంటే, నేను దైవజనుడి దగ్గరికి పోతాను. ఏమని చెప్తున్నామే? నేను తైలాభిషేకానికి వెళ్తాను, ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, దైవజనుడు ప్రార్థిస్తాడు, నేను ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను, నువ్వు బాధపడకు, ఆశ్చర్యంగా నీకు ఉద్యోగం వస్తుందని వచ్చింది. ఆమె కోసం మళ్ళీ ప్రార్థన చేసి, అమ్మ ఈ బిడ్డ కూడా నీకు ఉద్యోగం దేవుడు ఇస్తున్నాడు పో అంటే, లండన్ గవర్నమెంట్లో పనిచేసే ఒక మనుషుడు, అమ్మా నీ విషయంలో నేను సంతకం పెడతానని చెప్పి ఆయన జామీన్ నుండి ఒక ఉద్యోగం ఇప్పించాడు. 3 రోజుల్లోనే వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇదే ప్రార్థన శక్తి అన్నమాట. ఇంటి నుండి ఒక్క మనిషి వచ్చి పిల్లలు ఎక్కడెక్కడున్నారో ఆ పిల్లలందరికీ ఆశీర్వాదాలు పట్టుకెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇంకో కుమార్తె వైజాగ్ కేజీహెచ్లో మంచి జాబ్ చేస్తూ ఉంది. తన అల్లుడు తిరుపతిలో ఉన్నాడు. బిడ్డ సీటు విషయంలో ఎంతో కుమిలిపోతూ ఉన్నారు. సీట్ లేదు మమ్మీ అని ఆ తల్లికి చెప్పి బాధపడుతుంటుంటే ఆ తల్లి అన్నది, నువ్వేం బాధపడకు, నీ భర్త ఉన్న చోటకి సీట్ వచ్చేలాగా దైవజనుడి దగ్గరికి పోతాను, నేను తైలాభిషేకానికి వచ్చింది, దైవజనుడా మాకు ఇక్కడ సీటు కావాలి బిడ్డ విషయంలో అంటే ప్రార్థన చేస్తే అది ముందు కాకినాడ, గుంటూరు, వైజాగ్ ఎక్కడో వచ్చింది. కాదు బిడ్డ, నీకు దేవుడు తిరుపతిలోనే ఇస్తాడు, నేను తైలాభిషేకంలో ఏది అడిగినా దేవుడు నాకు కాదనకుండా ఇచ్చాడని ఆమె సాక్ష్యం చెప్తే ఆ సీటు కూడా ఆ తిరుపతిలోనే వచ్చింది. నా ప్రియ సహోదరులరా, ఇక్కడికి 4 సాక్ష్యాలు అయినాయి. ఇంకొక సాక్ష్యం ఏం చెప్పిందంటే, 50 సంవత్సరాలు అయింది వాళ్ళ భూమి ఆస్తి అన్యాయంగా పోయింది. ఈ సాక్ష్యాలు వాక్యం విని ప్రార్థనా శక్తిలో కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయన్న మాట దైవజనుడు చెప్తున్నాడు కదని ప్రార్థన చేసి, ప్రభువా కోల్పోయినవన్నీ మరలా మాకు ఇస్తావు కదా, మా భూమి మాకు ఇవ్వ అంటే మరలా ఆ భూమి తిరిగి వచ్చింది. వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆమె 5 సాక్ష్యాలు చెప్పింది. ఆ సాక్ష్యం చూడండి ఒకసారి. మా వారు 60 సంవత్సరాల నుంచి కాయని తింటున్నారండి. తింటుంటే వానమంటే మాంటలేదండి. సడన్లు ఏమొచ్చి ఊపిరి అందుకంటే అయిపోతుంటే పదండి అయ్యగారు వస్తున్నారు, రైల్వే నూకోళ్ళు ఇసాక అయ్యగారు దగ్గరికి వెళ్దాము, 7 డాక్టర్లు, పెన హాస్పిటల్, కేరియు ఇవన్నీనండి, ఏవో పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పదండి ఇసాక గారు ప్రార్థనలో బతికితే బతికిస్తారు, వేసి బతికితే మనం ఆ దేవుని సన్నిధిలో ఉంటాము, లేకపోతే పరలోకం పోతాము, అలాగని తీసుకొచ్చానండి.
తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు అన్నారు, లెగిసి నిలబడండి, చీకటి చిత్తలు ఉన్నాయి అన్నారండి. అయ్యగారు ఏమో లెగిసి నిలబడగమ్మనగానే నిలబడ్డ తర్వాత అండి అయ్యగారు ప్రార్థించగానే ఆయనలో నుంచి చీకటి చెత్తిపోయిందండి. ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేదండి, అయ్యగారు చేశారు, చేశారు గొప్ప కార్యం. 7 నెలల నుంచి వస్తున్నామండి. ఇప్పుడు మేము 3వ స్పాన్సర్ చేస్తున్నామండి. స్పాన్సర్ కాదు కదండి, మమ్మల్ని బతికిచ్చారు ముందు. తర్వాత నా కుమార్తె అమెరికాలో ఉందండి, ఇంకా 7 రోజులే టైం ఉంది. పట్టుకెళ్ళింది ఆహారానికి అయిపోయింది, ఫీజులకి అయిపోయింది. అమ్మ నాకు 7 రోజులు ఉంది, డిసెంబర్ కల్లా నాకు జాబ్ రావాలంటే అయ్యగారి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడ ప్రార్థన చేస్తావు తండ్రి, నువ్వు భయపడకమ్మా అన్నాను. అన్న తర్వాత ఇక్కడికి వచ్చి వెళ్ళి 2వ రోజున ఉద్యోగం వచ్చిందండి. మా చిన్న పాపకు, పెద్ద పాప లండన్లో ఉందండి. అయితే వచ్చి అమ్మ మరి నాకు 3 రోజులే ఉంది, ఇండియా పంపించేస్తాను అన్నది. అమ్మో, ₹1 కోటి ఖర్చు పెట్టాను, నా దేవుడు అన్యాయం చేయడు, విశాఖ దగ్గరికి నేను వెళ్తానమ్మా అని చెప్పానండి. ఆ లండన్ అధికారి, నువ్వేమీ ఇప్పుడు భయపడొద్దు, నేను సంతకం పెట్టేస్తున్నానని పాస్పోర్ట్ మీద సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చారండి. అలాగేనండి 50 సంవత్సరాలు అయిందండి నా పెళ్ళికి. మా అమ్మమ్మ పువ్వు అమ్మేసింది. ఆ టీవీలో వాళ్ళకి ఇచ్చారు గుంటూరు అమ్మాయి గురించి, పోయిన పువ్వు ఇస్తానని అయ్యగారు చెప్పారు. ఆ టీవీలో నేను ఏకేమించి అడిగానండి. పోయిన నెల రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. నా అమ్మమ్మ నా పెళ్ళికి అమ్మని భూమి తుల్లోని కొన్నామండి, ఏసై మాకు ఇచ్చారు. చూడండి, దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే దేవుడు బయలుపరిచాడో వారి పట్ల దేవుడు కృప చూపించి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. నమ్మిన వారు మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహింపరుస్తారు. నా 3వ కుమార్తె అండి కేజెస్లో జాబ్ అండి, పెద్ద జాబు. అయితే అల్లుడేమో సైన్స్ సిటీ తిరుపతిలోని. అయ్యగారి దగ్గరికి పాప నేను పోయిన నెలలో వచ్చామండి. అయ్యగారు వ్యవస్థవారం చెప్పారు, మీకు ఏ కావాలో అవి కోరుకోండి, నేనున్నాను, జైలు పైకి ఎత్తండి. నేను అయ్యగారు చెప్పినట్లు నా కూతురు నేను నా భర్త చెయ్యెత్తేవండి. రాజమండ్రిలో వచ్చిందండి ఎంసీఏ సీటు. లేదు అయ్యగారు చెప్పారు ఇస్తారని. గుంటూరులో వచ్చిందండి. బాబు తిరుపతిలో కావాలని మేము అక్కడ అడిగాము అయ్యగారి దగ్గర, తిరుపతిలోనే కావాలని అడిగినప్పుడు తిరుపతిలో ఆ పాపకి సీట్ వచ్చిందండి, ఆ ఎంసీఏ సీటు. ఇంకేం కావాలి మీకు? ఇన్ని జరిగినాయి కదా, మీ నోట కూడా ఒక్కొక్కరి నోట 4-5 సాక్ష్యాలు ఉండును గాక. మీరు భయపడకండి, ఇంకా జరగలేదండి అది జరగలేదంటే అనుకోకండి. నీకేం కావాలో కోరుకో, అంతే. ఈరోజు ఆ కోరికను దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి నుంచి మీరు ఎంతమంది వచ్చారో అన్ని ఆశీర్వాదాలు మీకు వస్తాయి. మీరు ఇక్కడికి వచ్చి ఎవరెవరి కోసం ప్రార్థిస్తున్నారో ఆ కార్యాలు జరుగుతాయి. అల్లుడు దూరంగా ఉన్నా, కొడుకు దూరంగా ఉన్నా, కోడలు దూరంగా ఉన్నా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి రాలేకపోయినా నీవు వచ్చావు కదా, నిన్ను బట్టి నీ ఇల్లంతటిని దేవుడు రక్షిస్తాడు. ఆమేన్. ఒక్క నీతిమంతుడు ఉంటే చాలన్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబము నడిపించబడుతూ ఉంది. నీ ప్రార్థన, నీ విశ్వాసాన్ని బట్టి ఎన్ని రోగాలు ఇంట్లో వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇంకా బ్రతుకుతూ ఈ కుటుంబ జీవితం నడుస్తూ ఉందంటే కేవలం నిన్ను బట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరూ తలలు వంచండి. అందరు కూడా ఎక్కడున్నవారు అక్కడే. మంచి రోజులు చూస్తానా? నిజంగా అప్పులు తీరిపోవటం నేను చూస్తానా? బ్రతుకంతా అప్పులే, వడ్డీలు కట్టడమే, ఆదాయం లేదు. నా భర్త మారతాడా, ఈ మూర్ఖుడు మారతాడా అని ఏడ్చేవు కదా. తాగుడు నుండి విడుదల పొందుతాడా నేను చూస్తానా? నా భర్త రక్షించబడతాడా, నా కుమారుడు మారుతాడా? ఇది నిజంగా జరుగుతుందా అని అనుకుంటున్నావేమో. నీవు చూస్తుండగానే గొప్ప ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నాడు. అయ్యా, నాతో మాట్లాడావు, నీ దీవెనకు నన్ను వారసుడిగా చేయి, నన్ను వారసురాలుగా చేయి. నిన్నే నమ్ముకుంటున్నాను, నిన్నే పూజిస్తాను, నిన్నే దేవుడిగా స్వీకరిస్తాను. నా పాపాలు క్షమించి నాకు నీ రక్షణ దయచేయి బాబని అందరూ ప్రార్థన చేయండి. ఏదేమైనా యాకోబు స్వాస్థ్యమును అనుభవిస్తావు. నీవే ఒక భూస్వామిగా మారుతావు, నీవే ఒక జమీందారుగా ఉంటావు. ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు ఆధారము లేకపోయిందని ఏడుస్తున్నామేమో. దేవుడు సమస్తము నీ కొరకు దాచిపెట్టాడు. ఈ సంవత్సరం వర్ధిల్లుతావు, ఈ నెల దీవించబడతావు. నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఉన్నతమైన ప్రమోషన్ చూస్తావు, ఉద్యోగాన్ని చూస్తావు, అల్లుల్ని చూస్తావు, ఆస్తిలో అడుగు పెడతావు, నీ కుడి పాదం పెట్టి ఇల్లుని ప్రతిష్ఠ చేస్తావు, స్థలము కొంటావు, నీ రోగం పోతుంది. దేవుని శక్తి నీ నరాల్లోకి పంపిస్తున్నాడు. ఆయన ఆత్మశక్తి ద్వారా నీవు నూతన జీవము కలిగి ఉండబోతున్నావు. హల్లెలూయా. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలైపోయిన బిడ్డలు ఉన్నారు, వారిని ఓదార్చండి, ఆదరించండి. నీ మహిమ అందరికీ దయచేయండి. ఇక్కడ ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.